కాంగ్రెస్ పాలనలో గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తమైందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. సఫాయి కార్మికులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. నర్సాపూర్ పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి చిప్పల్దుర్తి గ్రామ సచివాలయాన్ని సందర్శించిన హరీష్ అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తేవాలని రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి నాడు కేసీఆర్ ట్రాక్టరు ఇస్తే ఇప్పుడు రేవంత్ సర్కార్ వాటిని డీజిల్ కూడా పోయడం లేదని మండిపడ్డారు ఆయన. హైదరాబాద్ విమానాల్లో తిరుగుడికే సరిపోయినాడు. నెలకొక్కనాడు కూడా సెక్రటరీకి పోతారు. వెకాల డీజిల్ వచ్చి నడిపించే తెలివి లేదా మీకు? ఇక ఆయిల్ మార్చే తెలివి లేదా మీకు? ఏం గవర్నమెంట్ అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. పల్లెలన్నీ ఆగమైపోయిన పరిస్థితి ఉంది. ఏ పథకం కూడా కొనేళ్తలేదు. గ్యాస్ సిలిండర్ పైసలు పడక 3 నెలలు అయిపోయాయి. అన్ని ఆగమాగం, అంతా సగం సగం. మార్పు అన్నారు. ఏం మార్పు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ఏం ఆనవాళ్ళు లేకుండా చేస్తావు? ట్రాక్టర్ మూలక పెడతావా? కేసీఆర్ ఉన్నప్పుడు రోజు ఇంటింటికి ట్రాక్టర్ వచ్చి చెత్త ఎత్తుకపోవు. ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ట్రాక్టర్ తెచ్చినావు, మూలకు పెట్టినావు. ఇదేనా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే? కేసీఆర్ కంటే మంచిగా చేయాలి కానీ కేసీఆర్ చేసిన పనిని పక్కకు పెడితే ఆనవాళ్ళే. బుగ్గలేసే తెలివి లేదా? ట్రాక్టర్ నడిపే తెలివి లేదా? ఇక ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ని మర్పిస్తా అంటే ఏం మర్పిస్తావు బిడ్డ? ట్రాక్టర్ పక్కకు పెట్టుడు, బుగ్గలేకపోడు, కేసీఆర్ మర్పించుడా? ఇదా నువ్వు చేసే పని? ఇదేనా ప్రజలకు నువ్వు చేసే సేవ? ఏం చెప్పినావు నువ్వు అన్నాడు. 4,000 పింఛన్ అంటివి, 74,000 పింఛన్. తులం బంగారం అంటివి, 70 తులం బంగారం. మహాలక్ష్మి అక్కజల్లలకు నెలకు 2,500 వేస్తాను, ఎడవైంది 2,500. పాపం సఫాయి కార్మికులు పొద్దున్న దాకా పనిచేస్తారు, గాల జీతం కూడా పడకని పరిస్థితి ఏర్పడేది నీకు.